ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన దినముగా, చాలా గొప్ప దినముగా మేము భావిస్తున్నాము. ఈ దినముని ఇంత శోభాయమానంగా అలంకరించినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులకు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రారంభంతోనే ఏదో ఒక మంత్రాన్ని, శ్లోకాన్ని పఠించి ప్రారంభం చేయడం మా ఆచార్యుల ధర్మం. కాకపోతే సమయం లేదు కాబట్టి అవంత ఎందుకని డైరెక్ట్ రణరంగ ప్రవేశం చేద్దామని పూనుకున్నాను. హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఈరోజు జరిగింది. ఇంతటి మహాయజ్ఞమును మనందరి చేత చేయించినందుకు ఆ భగవంతునికి, దేవదేవుడికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. అలాగే ఈ మహాయజ్ఞమునకు సద్భావనతో, సహృదయంతో వీచేసిన మీ అందరికీ మీకు మీరుగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం అనేది వాస్తవంగా సనాతన ధర్మంలో ఉండేటటువంటి అనేక దర్శనాలలో గొప్ప దర్శనంగా మేము సాధువులందరం చూస్తాం. హనుమాన్ చాలీసా మీద చాలా మంది కొన్ని అపోహలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా మేము చదవవచ్చా? ఇంట్లో మైలుతో ఉన్నప్పుడు చదవవచ్చా? భర్త చనిపోయిన స్త్రీలు చదవవచ్చా? మా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని దినాల వరకు చదవాలి, చదవకూడదు? తదితర అంశాలు సమాజంలో ప్రతి ఒక్కరిని తెలుస్తున్నాయి. మొన్న మన పీఠానికి రవీందర్ గౌడ్ గారు వచ్చినప్పుడు ఈ విషయాన్ని అడిగారు. గురుదేవా, మేము ఎన్ని రోజుల నుంచి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము, ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాం, మీరు తప్పకుండా రావాలి. అయితే మాకును సమాజంలో ఉండేటటువంటి అనేకులకు ఉండే సందేహాలు కొన్ని, వాటిని మీరు నివృత్తి చేయాలని కోరారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. హనుమాన్ చాలీసా పారాయణము సర్వకాల సర్వావస్థల యందు అందరూ చేసుకోవచ్చు. ఏ విధమైన అపోహాలు లేవు. ఇక మడి, మైల, ఆచారం, పద్ధతి, కట్టుబాటు అంటారా, అవి భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావు. భగవంతునికి అవసరమయ్యే విషయాలు కావు. మన కోసం పెట్టినటువంటి రిస్ట్రిక్షన్స్. ఒక మాత్రను సేవించాలన్నా, ఒక ఔషధాన్ని స్వీకరించాలన్నా దాని తాలూకు నియమాలు డాక్టర్ చెప్తాడు. చెప్పిన డాక్టర్కి అవసరం లేదు. వేసుకోబడినటువంటి మాత్రకు అవసరం లేదు. వేసుకునేటటువంటి రోగికి ఆ నియమాలు అవసరం కాబట్టి చెప్తాడు. మంచి మనస్సు, భగవంతుడంటే నమ్మకం, భగవంతుడంటే గురి ఉండగలిగితే చాలు. ఎవరైనాను ఏ వయసుతోనైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ వర్గం వాళ్ళైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ధర్మంలో ఉన్నా హనుమాన్ చాలీసాను భక్తిపూర్వకంగా పారాయణం చేసుకోవచ్చు. అయితే హనుమాన్ చాలీసాలో నాకు అన్నిటికన్నా గొప్పగా నచ్చినటువంటి మంత్రరాజ్యం ఒకటి ఉన్నది. అష్టసిద్ధి నవనిధికే దాత. అష్టసిద్ధులు అంటే ఏంటి అన్నది స్వామీజీలకు తెలుసు, ధార్మికంగా ప్రావీణ్యం ఉన్నటువంటి మేధావులకు తెలుసు. చూడండి, అష్టసిద్ధులను సాధించాలంటే యోగ మూలాలను అనుసరించి 80-90 సంవత్సరాల వయసు పోతుంది. అటువంటి అష్టసిద్ధులను కేవలం ఈ హనుమాన్ చాలీసా పారాయణ మాత్రమే మీకు భగవంతుడు కల్పిస్తున్నాడంటే ఎంత అదృష్టం అనుకోవాలి. ఏదన్నా ఒక కంపెనీ యాజమాన్యం మనకి కొన్ని ఆఫర్స్ ఇస్తుందంటే వదులుకుంటామా? మనము వదులుకోం. ప్రకృతి, భగవంతుడు ఇంతటి సువిశాలమైనటువంటి అదృష్టాన్ని మనకు కల్పించాడు. కాబట్టి ఈ అదృష్టాన్ని ఏ ఒక్కరు కూడా వదులుకోవద్దు. ఇందుకు అర్హతలు, ప్రావీణ్యములు ఏమీ అవసరం లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నా హనుమాన్ చాలీసాను చదవవచ్చు. చదివితే మీకు వచ్చేటటువంటి లాభాలు ఏంటి? చూడండి, ఈ టెక్నాలజీ జనరేషన్లో మనిషి సాంకేతిక పరిభవం చేత అన్నిటినీ సాధించుకుంటున్నాడు. ఈ కంప్యూటరైజ్ కాలం లోపల తన శారీరక శక్తికి అవసరం లేకుండా
పరికరంతోటి అన్నిటినీ సాధించుకుంటున్నాడు నిమిష కాలంలోనే. కానీ ఒకటిని సాధించుకోలేకపోతున్నాడు, అదే మనోనియంత్రణ. తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. హనుమాన్ చాలీసాను పారాయణం చేసిన వాళ్లకు మొట్టమొదటి రిజల్ట్ ఏంటంటే మనోనిగ్రహం ఏర్పడుతుంది. చిత్త చాంచల్యం పోయి తన మీద తనకు కంట్రోలింగ్ పవర్ వస్తుంది. ఇక రెండవది, మీ మీద ఏ భూత ప్రేతాది భయములు ఉన్నా, ఎటువంటి దుష్టగ్రహాది ప్రయోగాలు ఉన్నా, ఎటువంటి దుష్ట క్రియాది ప్రయోగాలు ఉన్నా, హనుమాన్ చాలీసాను గనక 7 రోజులు కంటిన్యూగా పారాయణం చేస్తే 8వ రోజు మీ ఇంటిని మీ కాళ్ళను మొక్కి వెళ్ళిపోతారు. అవి ఇంత ఘంటాపదముగా ఎందుకోసం చెప్తున్నాను హనుమాన్ చాలీసా గురించి అంటే, భగవంతుని మీకు పరిచయం చేసింది గురువే, శాస్త్రాలను మీకు పరిచయం చేసింది గురువే, భగవంతుని యొక్క ఉనికిని మీకు విప్పి చెప్పింది గురువే. దీని తత్వామృతాన్ని మీకు తెలియదు, దీన్ని అర్థవంతంగా మీకు చెప్పాలి. కాబట్టి చెప్పే ధర్మం లోపల ఒక సాధువే ఉంటాడు. కాబట్టి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను చదవండి. అలాగే ఈ వేదికగా మన ధర్మస్థాపనకై, సనాతన ధర్మ పరిరక్షణకై మీరు ఏదైనా చెప్పవలసి ఉంటే చెప్పండి గురుదేవా అని పెద్దలు చెప్పారు. చెప్పడానికి చాలా ఉంది, చెప్పడానికి అనేకం ఉన్నాయి, అనంతం ఉన్నాయి. ఎందుకంటే మనం అన్నింటిని కోల్పోయాం. కాబట్టి ఇంటి పక్కల ఒక్కొక్క కాగితం ముక్క పడతా ఉంటే నాకెందుకు లేని విస్మరించడం చేత అది కాస్త చెత్త కుప్పగా మారిపోతుంది. ఆ విధంగా అనాది నుంచి మనం అందరినీ చేరదీస్తూ వదిలిపెట్టి వచ్చాం. అందరినీ వదిలిపెడుతూ వచ్చాం, ప్రతిదాన్ని విస్మరించి వచ్చాం. ఈనాడు ప్రతిదాన్ని క్లీనింగ్ చేసే పనిలో పడిపోయినాం. మనం ప్రతిదాన్ని క్లీన్ చేసే పనిలో పడిపోయినాం. గతంలో మన వాళ్ళు తప్పు చేశారు, ఇప్పుడు మనకు వచ్చింది గొంతు వరకు. మనము కూడా అటువంటి తప్పు చేస్తే రేపు మనం పిల్లల పాలిట మనం ఆస్తులు అంతస్తులు ఇచ్చిపోతున్నామనే భ్రమలో వెళ్తున్నామేమో. వాళ్ళ జీవితానికి మరణ శాసనం రాసి వెళ్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ జీవితానికి కాలరాతను మరణ శాసనంతో లుప్తం చేసి రాసిచ్చిపోతున్నారు మీరు. నేను చెప్పేది తప్పైతే, నేను చెప్పేది అబద్ధమైతే, మొన్నటికి మొన్న పహల్గావ్లో జరిగింది ఏమిటి, అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగింది ఏమిటి, ఎప్పుడో పాకిస్తాన్లో జరిగిందంటే ఎవరు నమ్మరు. వీడు పెద్ద మత పిచ్చోడు, మతాల మధ్యలో చిచ్చులు పెడతాడు, మత విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పి మా మీద దుమ్ము ఎత్తిపోస్తారు. సరే, నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పేది అద్భుత కల్పన అయితే, ప్రకృతి మాత మొన్నటికి మొన్న జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోకపోతే భగవంతుడు మిమ్మల్ని కాపాడడానికి వస్తానన్న నేను రానియను. నేను రావద్దని చెప్పాను. ఎందుకు రావాలి దేవుడు? భగవంతుడు మీ లోపల లేడా? ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా జై భవానీ అని ఒక నినాదంతో ఆయన ముందుకు అడిగేశాడు. ఏ యుద్ధం చేసినా, ఏ పోరాటం చేసినా భవానీ నామస్మరణతోనే ఆయన ముందుకెళ్ళాడు. భవానీ మాత వచ్చి కాపాడుతుందని ఇంట్లో గాజులు వేసుకొని కూర్చున్నాడా? పోనీ భగవంతుడు వచ్చి కాపాడుతాడని నమ్మకం మీకుంటే భగవంతుని చేతుల ఆయుధాలు ఎందుకున్నాయి? దుర్గామాత చేతుల 8 చేతులు ఉంటాయి. 8 చేతుల్లో 8 ఆయుధాలు ఉంటాయి. భగవంతుడు నీలాగా ఏదో నమ్మకానికి బానిసై ఉండి భగవంతుడు ఇలా అంటే అయిపోతుంది కదా, ఆయుధాలు ఎందుకు, యుద్ధాలు ఎందుకు? అమ్మవారు మహిషాసురునితో యుద్ధం ఎందుకు చేసింది? రాముడు రావణునితో యుద్ధం ఎందుకు చేశాడు? వాళ్ళకు తెలియదా? భగవంతుని శక్తి వాళ్ళకు తెలియదా? మన యొక్క గొప్పతనం ఏంటంటే అహింస పరమో ధర్మ. ఇది నీతి వాక్యం కాదు, చేతగాని వాక్యం అని నేను అంటాను. అహింస పరమో ధర్మ అన్న సూక్తి ఎవరికి వర్తిస్తుందో తెలుసా? సర్వం పరిత్యాగం చేసిన మాలాంటి సాధువులకు. నువ్వు అహింస అనుకుంటే ఇంట్లో కూర్చో, వాడు హింస అనుకుంటే వచ్చి నీ పెండ్లం పిల్లని లేపుకొని పోతాడు. ఏం చేస్తావు? ఎవరి కొంపలాడతాయి? మేము బాగానే ఉంటాం. మాకేమైనా పెండ్లమా, పిల్లలా, కేరా అడ్రస్ ఏమైనా ఉందా? మాకు ఏం లేదు. మేము అహింస అనుకుంటా భజన చేసుకుంటా బాగానే ఉంటాం. మా తోనుకొచ్చిన గొంతెంచుతాం, తల నరుకున్నాను ఆయన అని. ఎందుకంటే సత్ చిత్ 2 న్యాసం చేసిన సన్యాసులం.
మరణ భయం మాకెందుకు? మరణంతో మాకేం అవసరం? ప్రాణంతో మాకేం అవసరం? మీకు అవసరం, మీకు అవసరం. అందుకే ఈ ధర్మనీతులు, ఈ నీతులు, ఈ సూక్తులను వదిలిపెట్టండి. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఈ హనుమాన్ చాలీసా పారాయణ వేదికగా నేను చెప్తున్నాను. చూడండి, రెండు జరగబోతున్నాయి భవిష్యత్తులో, రెండే జరుగుతాయి భవిష్యత్తులో. భూమి అంతమయ్యే వరకు జరిగేటివి రెండే. కాపాడుకుంటావా, నిన్ను నువ్వు కాపాడుకో, లేదంటే చచ్చిపో. ఇవి రెండే జరుగుతాయి. ఇక ఈ సారంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు వస్తాడు, కాపాడుతాడు. దేవుడు ఉన్నాడు, రక్షిస్తాడు. ధర్మో రక్షతి రక్షిత. ఎంతవరకు నీవు ధర్మంగా ఉండి వాడు ధర్మంగా ఉంటే రక్షింపబడుతుంది. నీవు ధర్మపరుడు, అధర్మపరుడు, ఇంకేడ ధర్మం కాపాడబడుతుంది? ఈ మబ్బు నుండి బయటికి రండి, ఈ మాయ నుండి బయటికి రండి. శాస్త్రం అవసరం, వేదం అవసరం. శాస్త్రం ఎంత అవసరమో శస్త్రము కూడా అంతే అవసరం మనకు. ఇది నేను చెప్పిన విషయం కాదు, శాస్త్రం చెప్పిన విషయం కాదు, పరమాత్మనే ఆచరించి చూపాడు. ఒక్కసారి లాజిక్ ఆలోచన చేయండి. భగవంతునికి చేతగానిదేమన్నా ఉన్నదా? భగవంతునికి చేతగానిదేమన్నా ఉన్నదా? ఆయన తలుసుకుంటే అసురుల యొక్క మనసును మార్చలేడా? రాక్షసుల యొక్క మనసులు మార్చలేడా? వాళ్ళని మంచి దారిలోకి తేలేడా? ఎందుకు యుద్ధాలు చేశాడు భగవంతుడు? వాళ్ళు ఎప్పుడు మబ్బులో లేరు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. మబ్బులో ఉండేటటువంటి అసమర్థతమైనటువంటి ధర్మం ఏదన్నా ఉంది ఈ ప్రపంచంలో అంటే హిందూ ధర్మమే. నేను ఒక సన్యాసిని, ఒక తాపసిని, నాకే ఇంత ఆక్రోశం ఉందంటే మీకెంత ఉండాలి? ప్రతి ఒక్కరి శరీరంలో అమ్మవారు ఆవహించి పూనకం రావాలి. దేంట్లో? మాన అభిమానాలు కాపాడుకునే విషయంలో కాదు, ధర్మ సంస్థాపన విషయంలో, ధర్మం కాపాడుకునే విషయంలో. మేమేమన్నా చెప్పనికపోతే మాకే ఉపనీతులు చెప్తారు. ఏమంటారు తెలుసా? స్వామీజీ, అందరం బాగానే ఉన్నాము, ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని మాకు సారంగా నీతులు చెప్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళమై మేమే అయితే, సనాతనులమైతే, హిందువులమైతే ఏనాడో రెచ్చగొడుతుంటిమి. ఆనాడే గనక మేము రెచ్చగొట్టింటే, ఆనాడే గనక తిరగబడింటే ఈనాడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్గా ఉండేది కాదు. ఈనాడు విశ్వమునకే అధిపతి అయినటువంటి విశ్వనాథుని మందిరం యొక్క సమీపమున మసీదు ఉండేది కాదు. ఎవరికి నీవు సారంగ నీతులు చెబుతున్నది? అతిథి దేవో భవ. ఇంతకుముందు పూజ్య గురుదేవులు మన చేత పలికించారు కదా, అతిథి దేవో భవ. వచ్చిన వాడిని అతిథి అని గౌరవించి పక్కన పెట్టుకున్న తప్పుకు ఈనాడు మా విశ్వాసమునకే కేంద్రీకృతమైనటువంటి భగవంతుని సన్నిధిలో మా పక్కన వానికి ఆశ్రయం ఇచ్చినందుకు ఈనాడు మా దేవదేవుని పక్కనే వాని ఆస్థానాన్ని నెలకొల్పాడు. కారణం మా మంచితనం, మా మంచితనం. ఈనాడు మీ రామకు సారంగ నీతులు నేర్పుతున్నది. చూడండి, హిందూ అనేవానికి ఇంకొక మకుటం లేని ఆభరణం ఏంటో తెలుసా? హిందూ అనేవాడు వీరుడు, ధీరుడు, శౌర్య ప్రతాపశాలి. ఎప్పుడో తెలుసా? ధర్మం కోసం పోరాడిన నాడు, ప్రశ్నించిన నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? చాలా మంది పూజ్య గురుదేవులు నన్ను అన్నారు, ఏమయ్యా స్టేజ్లో మీదకెక్కి ఒక సింహంలాగా గర్జిస్తావు, అసలు నువ్వు సాధువువా, రాజయోగివా, గృహస్థులవా, నువ్వేంటో నాకు అర్థం కాలేదని చాలా మంది పెద్ద గురువులు నన్ను అన్నారు. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు ఇంత కంఠం చించుకోపోయేదాకా అరవాల్సి వస్తుందంటే మీరందరూ చేతగాని చౌటల్లాగా తయారైపోయింది. మేమన్నా బాధపడకండి, బాధపడకండి. నేనంటే మీరు బాధపడాల్సి వస్తే, నేనంటే మీరు బాధపడాల్సి వస్తే రేపు ఇదే భాగ్యనగరం నడిబొడ్డున 5 నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే చూసుకుంటామన్నాడు ఒక మహావీరుడు. మీకు 5 నిమిషాలు చాలేమో, మాకు 1 నిమిషం చాలు, 1 నిమిషం. ఎందుకంటే ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క చరిత్ర చూడమ్మా, ఒక్కసారి రాణా ప్రతాప్ యొక్క చరిత్రను చూడు, రాణి రుద్రమదేవి యొక్క చరిత్రను చూడు, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రను చూడు. ఎవరికి నువ్వు యుద్ధ నీతులు నేర్పుతున్నది, రాజనీతి నేర్పుతున్నది? ఖబర్దార్, నీ ధర్మాన్ని నువ్వు పాటించుకో, నీ సంస్కృతి నువ్వు గౌరవించుకో, నీ ఇంట్లో నువ్వు బతుకో, నీ వరకు నువ్వు గొప్పోడివిగా. మా జోలికి వస్తానని చూస్తే మా పాలిట
మీ ధర్మాన్ని పులమాలని చూస్తే ఆనాడు యుద్ధం పట్టింది రాజులైతే ఈనాడు యుద్ధంలో కత్తి పట్టడానికి ప్రతి సాధువు సైతం ముందుంటాడు. కాలం మారిపోయింది, కాలం మారిపోయింది, కాలం యొక్క చెల్లులు చెల్లిపోయాయి. నాకు అర్థమైపోయింది స్వామీజీలకందరికీ. పూజ్య స్వామీజీలు కూడా అయోధ్యకు వచ్చారు, నేను కూడా అయోధ్యకు వెళ్ళాను, శివస్వామీజీ కూడా వచ్చారు. అంతకుముందు ఆల్ ఇండియా సాధు సంత పరిషత్ సమ్మేళనం జరిగింది హరిద్వార్లో. భారతదేశ నలుమూలలో నుంచి సంఘం యొక్క ఆదేశానుసారంగా ప్రతి ఒక్కరం వెళ్ళాం. ప్రతి సాధువు మేము సంకల్పం తీసుకున్నాం. సనాతన ధర్మం గురించి శాస్త్ర మర్యాదలను అనుసరించి, శస్త్ర మర్యాదలను అనుసరించి మనమే పోరాడమని మేము సంకల్పం తీసుకున్నాం. చూడండి, సమాజంలో ఎక్కడ ఏ అల్లరి జరిగినా, ధర్మపరమైనటువంటి ఏ విద్వేషము జరిగినా, ఏ ప్రకోపము జరిగినా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, గతంలో ఉన్నారు. భక్తితో పొద్దున్నే లేచి ఒక సాధువు ముఖం చూసిన అష్టైశ్వర్య కళలు సంప్రాప్తం అవుతాయి. ఒక సాధువు యొక్క పాదాలను పట్టుకుంటే నీ యొక్క పాపపు రాశి క్షమకాలం మాత్రమే తుడుచుకు పెట్టుకోబోతుంది. ఒక సాధువుని శరణార్థిగా నువ్వు శరణు వేడితే నీ జన్మకు ముక్తి మోక్షం తథ్యం. అటువంటి యోగులు, సిద్ధపురుషులు, ఎందరో మఠాధిపతులు, పీఠాధిపతులు నిత్యం అస్ఖలితమైనటువంటి బ్రహ్మచర్యంతో, ఆచంద్రార్కమైనటువంటి యోగ బలము చేత మన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు, సాక్షాత్తు శివాంశ సంభూతులైనటువంటి వాళ్ళు అనేకులున్నారు మన ధర్మంలో. కానీ ఏమి గతి లేనోళ్ళాక, అసలు ఏమీ గతి లేనోళ్ళాక, మొక్కనికే దేవుళ్ళు లేరు, చెప్పనికే గురువులు లేరు, దిక్కు దీవం లేనోళ్ళలాక, బిచ్చగాళ్ళలాక, అడుక్కు తినే బిచ్చగాళ్ళలాక, ఏ విఘ్నత లేని బిచ్చగాళ్ళలాక వెళ్ళి పరమతాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వత్తత పలుకుతూ వాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్ళి పిండాకూడు పెట్టి ఆ పిండాకూడు తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని హాయిగా భుజిస్తున్నారు. చూడండి, ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికి వెళ్ళి ఇంటికి వస్తే స్నానం చేసుకొని ఇంట్లోకి రారా అంటారు. దాంట్లో సైంటిఫికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, శాస్త్రీయ మూలకాలు ఉన్నాయి, విజ్ఞాన మూలకాలు ఉన్నాయి. దాంట్లో ఆంతర్యం చాలా ఉన్నది. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? సరే, మా నమ్మకాలు మా గురుదేవా మేము పోతామంటావు. నీ నమ్మకం తగలేయ. సనాతన ధర్మంలో నీకు తక్కువైందేమిటి? సనాతన ధర్మంలో నీకు లేనిదేమిటి? ఇక్కడ నీకు ఏమి కొరత ఉందని పోతున్నావు? మా ఆర్థికమైన బలహీనతలు, మాకు పనులు జరగట్లేదు, మాకు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయంటారా? సరే, మీకు దర్గాల దగ్గరికి వెళ్తే మంచిగా అయింది, ఆ దర్గాల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తే బాగా అయింది, చర్చిలకు వెళ్ళి ప్రార్థన చేస్తే బాగా అయింది, చర్చిల దగ్గరికి వెళ్ళి ఆయిల్స్ పూసుకుంటే బాగా అయిందంటే సరే, నేను నమ్ముతా. మరి చర్చిల దగ్గరకు, దర్గాల దగ్గరికి వెళ్ళి మీకే మంచిగా అవుతుందా? వాళ్ళకి మంచిది కాదా? వాళ్ళకి మంచిగా అయితే ఓవైసీ హాస్పిటల్ ఎందుకు? చెప్పండి. ఏ హాస్పిటల్ దగ్గర కూడా ఏ ఒక్క మహమ్మదీయుడు రాకూడదు, ఏ హాస్పిటల్ దగ్గరికి ఏ ఒక్క క్రైస్తవుడు రాకూడదు. చూడండి, జన్మను అనుసరించి మన కర్మలు వస్తాయి, కర్మను అనుసరించి మనకు సమస్యలు వస్తాయి, కర్మను అనుసరించి మనకు పాపాలు వస్తాయి, శాపాలు వస్తాయి, మనకు పనులు అయితాయి. కావు, మన సమస్యలకు బానిసలమై భగవంతుని రోడ్డు యందు, భగవంతుని నడి రోడ్డు మీద కూడబెట్టొద్దు, భగవంతుని నడి రోడ్డు మీద కూడబెట్టొద్దు. ఇప్పుడు హిందువులు మొత్తం చేస్తున్నది అదే. ఇటువంటి పారాయణలు మనం లక్ష్య చేసుకుందాం, ఇటువంటి మహాయజ్ఞములు కోటి చేసుకుందాం. కానీ మన ధర్మాన్ని మనం గౌరవించుకోకపోగా, మన ధర్మాన్ని మనం ఆచరించుకోకపోగా, పరధర్మాలను మనం సపోర్ట్ చేస్తూ, మన ధర్మానికి కన్నం పెడుతూ ఇటువంటివి మనం ఎన్ని చేసుకున్నా ఏం లాభం? అవసరం లేదు. గతంలో మన పెద్దలు చేశారు, తెలివక చేశారు, బలహీనతతో చేశారు, భయంతో చేశారు మన వాళ్ళు. దర్గాలకు కందులు చేయడం లోపల 3 కోణాలు ఉన్నాయి, చర్చిలకు వెళ్ళడం లోపల 3 కోణాలు ఉన్నాయి. భయం, బలహీనత, తెలియనితనం 3 ఉన్నాయి. ఇప్పుడు మీరేమన్నా దర్గాల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, చర్చిల దగ్గరికి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. నేను అక్కడ వెళ్ళడం ద్వారా నాకేమన్నా మంచి జరిగిందా? ఒకవేళ నాకేదైనా మంచి జరిగితే జరిగి ఉండుగాక. రేపటి నా యొక్క తరాలకు, నా మనుమంగులకు, మునిమందులకు పట్టే గతి ఏంటో అదొక్కసారి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని తర్వాతకు వెళ్ళండి. అప్పుడు మీరు పూజించే పూజలకు, మీరు కొలిసే దేవుళ్ళకు ఒక విలువ. దయచేసి ఇది అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో
మరి విడ్డూరకరమైనటువంటి అంశం ఏంటో తెలుసా? చిత్ర పరిశ్రమ కూడా హిందూ ధర్మం మీద బాగా దాడి చేస్తుంది. సినీ పరిశ్రమకు, చిత్ర పరిశ్రమ వాళ్ళకు ఒక హెచ్చరిక. సనాతన ధర్మంలో ఉండేటటువంటి గురువులను, సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవీ దేవతలను అసభ్యకరంగా గనక మీరు చిత్రీకరణ చేసి సినిమాలు గనక తీస్తే మొత్తం చిత్ర పరిశ్రమకు మొత్తం మాకు తెలిసిన సమాధానాలు మేము చెప్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. మొన్నటికి మొన్న ఒక సినిమా వచ్చింది. ఎంత వ్యంగ్యంగా, ఎంత వెటకారంగా తీశారో తెలుసా సినిమాని? దీనికి కారణం ఏంటి? తులసివనంలో గాంజాయి మొక్కను మొలవనిస్తే రేపు తులసి మొక్క కనబడకుండానే పోతుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనమే. ఎప్పుడైతే వాడెవడో మనం గుర్తించక, వాని మనస్తత్వం ఏంటో మనకు తెలియక మనం ప్రోత్సహించామో, ఈనాడు వాడొచ్చి మనకు గోరీ కట్టడానికి నిలుచున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ తప్పు మనం చేయకూడదు. చేయకూడదంటే ఒక విషయం, ఈరోజు ఈ హనుమాన్ చాలీస వేదికగా మీరందరూ ప్రమాణం చేయాలి. సత్య సనాతన బంధువులైతే, ఆ జన్మాంత బ్రహ్మచారినైనటువంటి పరాశ్రీ స్వామి శిష్యులైతే, శ్రీమాన్ హనుమాన్ మహావీరు యొక్క భక్తులైతే ఈరోజు ఒక సంకల్పం చేయాలి. అందరు చెప్పండి, నేను బ్రతికున్నంత వరకు నా ధర్మంలో ఉన్న దేవీ దేవతలను, సాధువులను, గురువులను పూజిస్తాను, గౌరవిస్తాను, అనుసరిస్తాను. వేరే దేవీ దేవతలను నేను గౌరవిస్తా, పూజించను, ఆ ప్రదేశాలకు వెళ్ళను. మాకేమన్నా చేతబడులు జరిగినా, మా మీదేమన్నా ప్రయోగాలు జరిగినా మా గురువులతోనే తాయితలు కట్టించుకుంటాం, మా గురువులతోనే మంటరిప్పించుకుంటాం. మీరు దర్గాలతో పోయే అందుకే కదండి చిన్న చిన్న తాయితలు, బూర్ది మంత్రాలు. అందుకే మేము చేశాం. మా పేరుకి రారి. ఈ ప్రపంచానికి మంత్రతంత్రాలు నేర్పిందేవారు, అసలు మంత్రమైన విజ్ఞానం ఇచ్చిందేవారు, తంత్రమైన విజ్ఞానం ఇచ్చిందేవారు, యాంత్రిక విజ్ఞాన శక్తిని ధారపోసిందేవారు మనమే. అన్ని మనమిచ్చాం. మీరు చేస్తున్నదేంటి? రాచుపాము నోట్లో పోయి పాలు పోసేస్తున్నారు. పాలు పోస్తారు బాగుంది, రేపు అది కాటేస్తుందో లేదో చూసుకోండి, జాగ్రత్త. అందరూ ఒకసారి ముక్త కంఠంతో చెప్పాలి, భారత్ మాతాకి జై చెప్పడంతో సరిపోదు. జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? నీ ఇంటికి వచ్చి నీ చెల్లి చేత ఎవడన్నా వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తే, నీ తల్లిని, నీ చెల్లిని, నీ భార్యని ఎవడన్నా వారి శరీరం మీద ఉన్నటువంటి కొంగుని తీయాలని చూస్తే శరీరంలో ఉన్న రక్తం సరసర మరిగి ఎలా తిరగబడతామో, భారత్ మాతకి జై అంటే అర్థం ఏంటో తెలుసా? మొన్న ఒక విధవ అన్నాడు, భరతమాత ఎడమీనున్నటువంటి చీరను విప్పి మా జెండను పులుముతామన్నాడు ఒక ముష్కరుడు. జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? అలా అన్నవాడి మీద వెంటనే ప్రతిఘటన చేసి వానిని ఈ దేశం నుంచి బహిష్కరింపజేసిన నాడే ఈ దేశానికి, ఈ జాతికి, ఈ ధర్మానికి మనము వారసులం. అవునా? ఇంకోసారి చెప్పాలి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బలో వీర భద్రంగ హనుమానికి. ఒక నిమిషం, సమాజంలో కొన్ని అపోహాలు ఉన్నాయి. మనకు ధర్మం, అమృతం ఎవరు మనం కళ్ళకు చూడలేదు. అమృతాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే సనాతన ధర్మాన్ని ఫాలో అయితే మన అమృతంలో స్నానం చేసినట్లనే. అయితే సనాతన ధర్మంలో గురు పరంపర ఉన్నది. గురు పరంపర విధి విధానాలను అనుసరించి మనకెన్నో మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. పీఠ పరంపర, మఠ పరంపర, ఆశ్రమ పరంపరలను అనుసరించి మనం గురువులను పూజించుకోవాలి. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, సాయిబాబా దేవుడా కాదా చెప్పండి అంటున్నారు. సాయిబాబా దేవుడా కాదా, సాధువా, సిద్ధుడా, ఎవరా మనకు అనవసరం. ఒకవేళ మీకు గురువు అనే కేటగిరీలోకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే దత్తాత్రేయ భగవాను కనుక మీరు గురు పరంపరలో తీసుకుంటే, భూ ప్రపంచంలో ఎంతమంది గురు అంశాలుగా వచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన లోపల మీకు మిళితమై కనిపిస్తారు. దత్తాత్రేయ భగవానుడు మినహా అన్యులందరూ కూడా ఆయన యొక్క విభూతులు, ఆయన అంశాలు తప్పిస్తే సాక్షాత్ గురుమండల స్వరూపానికి అధినాయకుడైనటువంటి వాడు
దత్తాత్రేయ భగవానుడే. అందరూ గ్రహించగలరు. స్వస్తి, శుభాశీసులు, శుభం భవతు.